ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బగేర్ ఎవరైతే మొన్న పాకిస్తాన్కి అమెరికాతో చర్చల కోసం వెళ్ళాడో ఆయన వాస్తవంగా స్పీకర్ని పంపించారు. మరి ఎందుకు పంపించారు? ఐఆర్జీసీ ప్రతినిధి ఆయన కాదు. ఐఆర్జీసీ మళ్ళీ సపరేట్ ఉంటారు. ఐఆర్జీసీ ఈ మాట వెంటదా? గ్యారంటీలు ఏం లేవు. కానీ ఎవడో ఒకరిని అక్కడి నుంచి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాను బిల్డప్ చేస్తోంది అమెరికా. తాజాగా ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న శాంతి చర్చలో కొంత పురోగతి సాధించిన తుది ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని, అది చాలా దూరంలో ఉందని అభివర్ణించారు. చర్చలో చాలా అంతరాలు ఉన్నాయి, పలు ప్రాథమిక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. మా డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణ అంగీకరించామంటూ ఓపెన్గా చెప్పుకొస్తున్నాడు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని మహమ్మద్ బగేర్ చెప్పుకొచ్చారు. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందన్నారు. తమ మీద పలు డిమాండ్లని రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని, అందుకు తాము అంగీకరించకపోవడంతో చర్చలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. ఇరాన్లో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.